హాయ్ అండి. నేనైతే బియ్యం పిండి తీసుకున్నాను. ఒక పావు కేజీ పిండి తీసుకున్నాను. అలాగే ఒక గట్టిడది బెల్లం పొడి కూడా తీసుకొని బాగా వేడి నీళ్ళేసి కలుపుకున్నాక పక్కన పెట్టుకున్నాక, ఓ చెంచాడు సగ్గుబియ్యం తీసుకొని అయి మిక్సీ పట్టి వాటర్ కింద కాసుకున్నాను. ఏదైతే పిండి కలిపి పక్కన పెట్టుకున్నానో అందులో వాటర్ ఏసి కొంచెం సాల్ట్ కూడా ఏసుకొని కలుపుకున్నాక పక్కన పెట్టుకున్నాక, నేనైతే కళాయి పెట్టుకునండి నేను నెయ్యేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి, పచ్చి కొబ్బరి అలాగే కొంచెం జీడిపప్పులు కూడా ఏసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన తీసుకున్నాక, ఒక పావు కేజీ పిండికి అయితే అర కేజీ అయితే బెల్లం తీసుకున్నానండి. అవి కూడా లీటర్ నీళ్ళు వేసుకున్నాను. ఆ బెల్లం కూడా కొంచెం కరిగాక దాంట్లో అయితే కొంచెం లాలికల పొడి కూడా వేసుకున్నాక మరిగిన తర్వాత జంతికల గొట్టం అయితే తీసుకుని పిండి అన్నది దాంట్లో వేసమాట ఇలాగ వేసానండి. పొడవుగా వేసుకోవాలి. మాకు పొడవుగా వేసుకున్నాక ఓ 10 నిమిషాలు అయితే మూత పెట్టుకుని ఒకసారి క్లాత్ తోటి అయితే డేక్స్ అని కలుపుకోవాలి. అంటే మన గరిటె ఎట్టితే మొత్తానికి మెత్తగా అయిపోతుంది, చిన్న చిన్నగా అయిపోతుంది అనమాట. తర్వాత అయితే ఈ వేపుకున్నవి కొబ్బరి, జీడిపప్పు కూడా వేసేసుకుని మూత పెట్టుకోవాలండి 10 నిమిషాలు. ఆ ఆవరికన్నది బాగా మగ్గిపోతాయి అన్నమాట. మనకు చాలా టేస్టీగా వస్తుందండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి.